కోమలి ప్రసాద్ నటిగా తెలుగు తెరపై తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతుంది. ఇక త్వరలోనే శశివదనే చిత్రంతో ఆమె తెరపైకి రాబోతుంది. ఈలోపు కోమలి ప్రసాద్ మీద సోషల్ మీడియాలో ఓ అసత్య ప్రచారం మొదలైంది. యాక్టింగ్ కెరీర్ ను వదిలిపెట్టారని, డాక్టర్ వృత్తిలోకి వెళ్లారని కోమలి మీద రూమర్స్ క్రియేట్ చేశారు సోషల్ మీడియా వర్కర్స్. దీంతో ఈ వార్తలని ఖండించింది కోమలి ప్రసాద్. అందరికీ నమస్కారం అంటూ పోస్ట్ చేసింది. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అవుతున్నానని అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తూ ఉన్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎంతో కష్టపడి ఇప్పటి వరకు సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ శివుని ఆశీస్సులతో నా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాను. నాలో, నా శ్రేయోభిలాషులలో అవసరమైన ఆందోళనను రేకెత్తించేలా ఈ రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ స్పష్టత ఇస్తూ పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ విధే నన్ను ఈ మార్గంలోకి తీసుకొచ్చిందని భావిస్తున్నాను. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్న నా శ్రేయోభిలాషులందరికీ, నాకంటే నన్ను ఎక్కువగా నమ్మిన వారికి ధన్యవాదాలు. నేను ప్రస్తుతం నా స్క్రిప్టులను జాగ్రత్తగా ఎంచుకుంటూ ఉన్నాను. త్వరలో కొత్త ప్రకటనతో మీ అందరినీ చాలా గర్వపడేలా సినిమా చేస్తాను అంటూ కోమలి ప్రసాద్ చెప్పుకొచ్చారు.